హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో ఈ రోజుతో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవాలు వేడుకలు జరుగుతున్నాయి. అయితే వేడుకలు అని అనే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో అధికారం లేనప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థాయిలో ఈసారి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కనిపించట్లేదు. కారణాలు ఏమై ఉంటాయి, అసలు జనసేన పార్టీలో పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనతోటి మాట్లాడటానికి అడ్వకేట్ శ్రీదేవి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, అంటే మీరు గతంలో జనసేనలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని. అంతకుముందు ఉన్నంత జోష్ ఉత్సాహం ఈసారి కార్యకర్తల్లో కనిపించట్లా, పార్టీ అధినాయకత్వంలో కూడా కనిపించట్లేదు. ఏం కారణాలు ఏంటి అంటారు? ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, నాగబాబు గారికి ప్రత్యక్షంగా కూడా ఎవరైతే పార్టీకి పనిచేశారో పార్టీ నాయకులు గాని వీళ్ళందరూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తానే ఉన్నారు. ఎక్కడైనా మీటింగ్స్ పెడితే అది మీడియాలో కూడా వస్తూనే ఉంది. వాళ్ళ అసహనం అనేది చూపిస్తానే ఉన్నారు. కానీ అసహనానికి కారణాలు ఏంటో దాన్ని చూసుకొని సరి చేసుకోవడం మానేసి మీరు ఉంటే ఉండండి, నేను గతంలో చెప్పినట్టుగానే మీరు ఉంటే ఉండండి, పొత్తు అనేది ఇలాగే ఉంటది, మీరు ఫేస్ చేయాల్సిందే అని చెప్పి ఆయన చెప్పేస్తున్నారు. కుండ బద్దలు కొట్టేస్తున్నారు. సో మీరు చూస్తే దాని పర్యవసానంగా చూస్తే సభ్యత్వ నమోదు అనేది 500 ఉండేది. ఇప్పుడు 400కి. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా రేట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు కదా. కానీ సభ్యత్వ రేట్ అనేది తగ్గింది. దాంతో పాటుగా అప్పుడు కూడా అవ్వట్లేదని చెప్పేసి ఏం చేశారంటే మనోహర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారట. ఏమని, మేము ఏదైతే ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తామో దాంతో పాటుగా స్థానిక నాయకులు కూడా ఒక 50,000 1,00,000 ఎంతో ఫిగర్ మేము ఇస్తాము అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారంట. దాంతో అసలు గందరగోళం మొదలైంది. స్థానిక నాయకులు అంటే ఎవరు ఇస్తారు, ఎవరు బాధ్యత తీసుకుంటారు? రేపు పొద్దున్న ఈ విషయం మీరు చెప్పేశారు ఓపెన్ గా. ఇప్పుడు మేము సభ్యత్వాలు చేయించాం అనుకోండి, పొద్దున ఏదైనా జరిగితే స్థానిక నాయకులు ఇస్తారన్నారు కదా అని చెప్పి మనోహర్ గారు వీడియో చూపిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని వెళ్ళి అడగాలి? పైగా ప్రజలు ఏమన్నా అనుకునే అపోహ పడే అవకాశం ఉంది. పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఈ చేయించిన వాళ్ళే ఈ డబ్బులు తీసేసుకున్నారు అని అనుకునే ప్రమాదం కూడా ఉంది కదా. సో దీనికోసం కూడా చాలా భయపడుతున్నారు ఎవరైతే సభ్యత్వాలు చేయిస్తారో వీళ్ళందరూ కూడా. ఎందుకంటే గతంలో కూడా నేను సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అగ్రెసివ్ గా పనిచేశాను, కోఆర్డినేటర్ గా కూడా పనిచేశాను కాబట్టి ఈ సభ్యత్వ నమోదాలు ఎలా జరుగుతాయి, దీన్ని ఎట్లా చేస్తాం అనేది నాకు స్పష్టంగా తెలుసు. సో ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను నేను. ఇప్పుడైతే మాత్రం చాలా కష్టంగా ఉంది, దానికోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి సభకి ఏం ఆశించకుండా వచ్చే ప్రజల్ని చూసాం మేము. ఇప్పుడు ఈ రోజును బ్రతిమలాడుకొని తాయిలాలు వస్తున్నా అన్నా కూడా నాకు వద్దు అని చెప్తున్న పరిస్థితిని కూడా మేము చూస్తున్నాం అధికారం వచ్చిన తర్వాత. అలాగే ఈ రోజు జన సైనికులు కానీ పార్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఏ పార్టీలోనైనా సరే అంతిమ లక్ష్యం ఏముంటదండి? నా పార్టీ అధ్యక్షుడు సీఎం అవ్వాలన్నది అంతిమ లక్ష్యం అవుతుంది. మీరు సీఎం అవ్వాలంటే మీ పార్టీలోంచి వెళ్ళిపోండి అనే పార్టీ కూడా బహుశా దేశ చరిత్రలోనే ఒకటే పార్టీ, జనసేన పార్టీ. అలాగే ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా గుర్తు చేస్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఇది నేను పుస్తకం రాశాను ఆయన గురించి. ఆయన ఏమన్నారంటే, ప్రజాస్వామ్యంలో నాయకులను ఎన్నుకోవడంతో పాటు గద్దెదించే హక్కు కూడా ప్రజలకు ఉండాలి. అంటే ధిక్కారం సంబంధించిన ఓటు హక్కు కూడా ఉండాలి ప్రజలకన్నా ఆయన ఎన్నికల సమయంలో మాట్లాడారు. అంటే ఆయన మాటలు ఎంతగా గౌరవించామో మీరు అర్థం చేసుకోవాలి దీన్ని కూడా. అంటే ఆయన మాట్లాడిన ఒక పదాన్ని కూడా మేము అంత బలంగా తీసుకొని పుస్తకం వరకు కూడా వెళ్ళామంటే ఆయన మీద ఎంత గౌరవించి ఉంటాం మేము. మరి ఈ రోజు ఆయనకి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, దయచేసి అలాంటి దిక్కులో చూడండి దేవి అని. ఓకేనా? సో ఇలాంటి నిజంగా మీకు ఈ రోజున అధికారం ఉంది కాబట్టి, ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ ధిక్కార ఓటు కూడా మీరు రైట్ టు రీకాల్ అని కూడా పెట్టేస్తే అందరూ కూడా చక్కగా ఓట్లేసి సమాధానం చెప్తారు. ఓకే. అయితే ఈసారి అంటే ఆవిర్భావ దినోత్సవం సంబంధించి కార్యకర్తలు ఇంట్రెస్ట్ చూపించట్లేదా, లేకపోతే సెకండ్ క్యాడర్ నాయకులు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అసలు అధినాయకుడు ఇంట్రెస్ట్ చూపించట్లేదా? మీకు వాస్తవం చెప్తాను వినండి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. మళ్ళీ కింద జనసేన ఆయన అభిమానించి పార్టీ ఆయన ఒక్కరే ఉన్నారు. నిజం చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను, ఆయన ఒక్కరే. నేను విమర్శించడం లేదు, వాస్తవం మాత్రం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ అండి. కింద వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి వచ్చిన వాళ్ళు, సామాన్యులు, వెనక్కబడ్డ వర్గానికి చెందిన వాళ్ళు. మేబీ ఎలక్షన్ ముందు ఈ పొత్తులు అవి చూసి ఒక వర్గం చేరి ఉండొచ్చు అధికారం వస్తుందని. కానీ నిజంగా పార్టీ కోసం ఫస్ట్ నుంచి పనిచేస్తుంది. మీరు నాగబాబు గారు కూడా ఎప్పుడు వచ్చారండి జనసేనకి? మీరే చూడండి. నాగబాబు గారు కూడా గత ఎన్నికల ముందు వచ్చారు తప్ప ముందు నుంచి ఆయన వచ్చి స్టైల్ అవ్వలేదు.
ఆయన కూడా మేము అబ్జర్వేషన్ లో పెట్టాం పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు. కానీ మేము ఏం అబ్జర్వేషన్ చేయకుండా కంటిన్యూ చేసాం తప్ప చాలా మంది చాలా క్యాలిక్యులేటెడ్ గా పార్టీలోకి వచ్చి పనిచేశారు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం. అవి పొందుతున్నారు కూడా. అది సెకండ్ పెట్టింది. ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ లో ఉన్న వాళ్ళకి మధ్యలో లీడర్షిప్ అనేది లేదు. వీళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు వస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక సభ పెడితే ఆ టైంకి వచ్చేస్తారు. అంతే తప్ప మధ్యలో ఎక్కడ క్యాడర్ని పట్టించుకోరు, వాళ్ళ సమస్యలు పట్టించుకోరు, ఏది పట్టించుకోరు. ఈవెన్ జనసేనలో కార్యక్రమాలు కూడా ఎవరు చేస్తారంటే క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలే చేస్తారు. వాళ్ళే డబ్బులు పోగు చేసుకొని చేస్తారు. మిగతా పార్టీల నాయకులు కండక్ట్ చేస్తే వాళ్ళు వస్తారు. ఇక్కడ అది కాదు. జనసేన కార్యకర్తలు కార్యక్రమాలు చేస్తే నాయకులు వచ్చి కూర్చుంటారు. ఏదైనా ఎలా ఫీల్ అవుతారంటే మిగతా పార్టీల్లోని కార్యకర్తలు గౌరవిస్తారు కదా, వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే పవన్ కళ్యాణ్ గారే మీకు అవకాశం ఇచ్చారు అన్నట్టుగా ఫీల్ అవుతారు. రివర్స్ లో ఆలోచిస్తారు వీళ్ళంతా కూడా. సో ఇది ఒక విచిత్రంగా ఉంటుంది అంతా కదా. అది సో అందుకని మీకు ఆ గ్యాప్ అనేది వచ్చేసింది. ఎప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత మరింతగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అవైలబుల్ ఉండరు, ఆయన మూవీస్ చేసుకోవడం. మీరు ఇంకోటి కూడా గమనించండి, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను రాజకీయాలు చేయాలంటే నేను మూవీస్ చేయాలి, నేను ఆర్థికంగా వెనకబడి ఉన్నాను. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మరి మీకు నిజంగా ప్రజలపై చిత్తశుద్ధి ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు సినిమాలు చేయాలి? మీరు రాజకీయంలో ఉండొచ్చు కదా, నిరంతరం ప్రజల కోసం పనిచేయచ్చు కదా. మరి ఇలా అయితే ఇదే వైఖరి మీరు కొనసాగిస్తే మీరు ఇంకెప్పటికీ కంప్లీట్ గా పాలిటిక్స్ చేయరా? ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారా? అధికారంలో ఉన్నప్పుడు సినిమాలు చేసుకొని, అధికారం లేనప్పుడు సినిమాలు చేసుకొని, అప్పుడు మీరు ఫుల్ టైం పాలిటిక్స్ ఎప్పుడు చేస్తారు? అప్పుడు ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది చెప్పండి క్యాడర్ కి? సో ఇది పరిస్థితి. అందుకే అనుకుంటా బహుశా నిన్న ఉన్నాం కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ఎవరో ఒక ఇంటర్వ్యూ జరుగుతున్న సందర్భంలో క్వశ్చన్స్ అడిగారు, పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అంటే ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ అని చెప్పి అన్నారు ఆమె. దాని గురించి జనసేన వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు కానీ సో స్టిల్ ఆయన ఇంకా సీరియస్ ఫుల్ టైం పొలిటీషియన్ కాదనుకోవచ్చు అయితే మనం. ఖచ్చితంగా నిర్మాణం లేని పార్టీ ఏది నిలబడుతుందో చెప్పండి. నిర్మాణం ఉండాలా లేదా? నిర్మాణం ఎందుకు చేయట్లేదు? కారణాలు ఏంటి? మీకు క్యాడర్ లేదా? లీడర్స్ లేరా? మీకోసం పనిచేసే లేరా? మీరు ఎందుకు చేయట్లేదు? కేవలం ఒక పార్టీతో సైల్ అవ్వాలి, ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళకి ఏదైనా అవకాశం ఇస్తే వీళ్ళు క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఎవరికి ఏ అవకాశం ఇవ్వకూడదు, నేను చెప్పినట్టుగానే అంతా నడవాలి అన్న తప్పితే ఎక్కడ ఇంకోటి కనిపించట్లేదు. అదర్వైజ్ ఒక పార్టీ నిర్మాణం చేయడానికి అడ్డంకులు ఏముంటాయో చెప్పాలి. పోనీ ఓపెన్ గా వచ్చి పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు నిలబడ్డారు ఆయన కోసం. రెండు పార్టీలు, అటు వైసీపీ పరిపాలనలో నిలబడ్డారు, ఇటు టీడీపీ పరిపాలనలో కూడా నిలబడ్డారు. అయినా కూడా మీకు మీ క్యాడర్ మీద నమ్మకం లేదా? ఏంటి కాదు, ఏది ఆపుతుంది మిమ్మల్ని చెప్పండి? లేకపోతే మీరు ఆల్రెడీ ఆలోచన ఒక నిర్ణయం తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ కి ఇది అడ్డంకం అవుతుంది కాబట్టి మీరు చేయట్లేదు. కనీసం సమాధానం చెప్పాలి కదా. పోనీ ప్రజలుగా మనకి సమాధానం చెప్పక్కర్లేదా? పార్టీ వాళ్ళకి సమాధానం చెప్పండి. వాళ్ళు అడుగుతున్నారు కదా, డైరెక్ట్ గా అడుగుతున్నారు కదా. మరి వాళ్ళకైనా సమాధానం దొరకాలని ఆశిస్తున్నాను ఈ సందర్భం. ఈ 13 ఏళ్ళు అయిన తర్వాత కనీసం జనసేనలో పార్టీలో పనిచేసిన వాళ్ళకైనా సరే ఒక సమాధానం, ఒక కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ నిజంగా కష్టపడి పనిచేస్తున్నారు. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఈ సభ్యత్వం ఏదైతే ఉందో అది గతంలో 500 ఉండేది ఇప్పుడు 400 చేశారు అని చెప్పారు. బహుశా అంటే రాష్ట్రంలో ఏ పార్టీలో జాయిన్ అవ్వాలంటే కూడా అంత ఫీజు లేదనుకుంటా. దాంతోపాటు మరొక వాదన బలంగా వినిపిస్తుంది ఏంటంటే ఎక్కువ మందిని అంటే 500 మందిని 1000 మందిని అట్లా జాయిన్ చేసి అట్లా సభ్యత్వాలు చేయించిన వాళ్ళకి ఏదో ప్రత్యేక గుర్తింపు ఇస్తామని చెప్పారంట పార్టీ ఆఫీస్ నుంచి. దానికోసం ఒక్కొక్కళ్ళు అప్పులు చేసి మరి కొంతమంది టీడీపీ నాయకుల దగ్గర అప్పులు చేస్తున్నారు, కొంతమంది వేరే దగ్గర అప్పులు చేసి అంటే ఒక 1000 మందిని జాయిన్ చేసి 10,000 మందిని జాయిన్ చేస్తే కొన్ని లక్షల అప్పులు అయిపోతున్నాయి, ఈ సభ్యత్వం ఏదైతే ఉందో మాకు అది అప్పుల పాలు చేస్తుంది అని చెప్పి కొంతమంది జనసేన నాయకులు బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుందంట. నిజంగానే ఉందా గ్రౌండ్ లెవెల్ ఆ పరిస్థితి? ఇది ప్రతిసారి జరుగుతుందండి. ఈసారి కొంచెం ప్రెషర్ పెరిగి ఉంటది. ఎందుకంటే మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను వినండి. ప్రతిసారి మీరు ఇది సభ్యత్వాలు చేస్తే మీకు టాప్ ఇస్తాం, మీకు ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని చెప్తారు. అది ఓకే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే గత 2 సంవత్సరాలు చేయించలేదు సభ్యత్వాలు. మీకు అది ఇన్ఫర్మేషన్ ఉందో లేదో నాకు తెలియదు కానీ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడే మళ్ళీ సభ్యత్వాలు చేయించలేదు. ఈ మధ్యలో సభ్యత్వాలు చేయించలేదు. ఇప్పుడు కూడా నా అంచనా ఏంటంటే స్థానిక ఎన్నికలు ఉన్నాయి అనుకుంటున్నారు కాబట్టి దానికోసం బార్గెనింగ్ కోసమో ఆ బలం చూపించుకోవడం కోసమో అదొకటి పెట్టారు తప్ప ఇది ఏమి గత 2 ఏళ్ళుగా చేస్తుంది కాదు. మీరు అది కూడా ఒకసారి నా తప్పైతే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకో. ఓకే ఓకే ఓకే. సో ఇంకోటి నిన్న అంటే మొన్న ఈ 2 రోజుల నుంచి కలెక్టర్ల సమావేశం జరుగుతున్నప్పుడు, అధికారుల సమావేశం జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే పవన్ కళ్యాణ్ లేని ఒక సభలో పర్టికులర్గా అటవీ శాఖ అధికారులని కొంచెం గట్టిగా సీరియస్ అయినట్టున్నారు. మీరు మంచోళ్లే
గతంలో బాగానే పనిచేసేవాళ్ళు ఇప్పుడు మీకు ఏమైంది అని పవన్ కళ్యాణ్ చూసుకుంటున్న శాఖలో పవన్ కళ్యాణ్ లేని టైంలో అధికారులపై కొంత సీరియస్ అయినట్టుగా కనపడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కొంత కావాలని అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారా? పవన్ కళ్యాణ్ గారి శాఖ పనితీరు బాగాలేదు అని అనుకోవచ్చా మనం? మీరు చూస్తే ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఇదేంటి మేం చేసాం అని చెప్పి ఎవరికాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఏదైనా ఒక నెగిటివ్ వచ్చినప్పుడు ఏంటంటే ఒకరి మీద ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు తిరుపతిలోని తొక్కిసలాట్లో చనిపోయిన విషయంలో కూడా చూడండి, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఏమంటారు, పలానా వాళ్ళ తప్పు జరిగింది, మీరు వచ్చి సారీ చెప్పండి అంటారు. వాళ్ళేమంటారు, ఆయన అలాగే చెప్తాడు, మాకేం సంబంధం అని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఈయన వచ్చి ఏమంటాడు, నాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను 4th టైం సీఎం అయ్యాను. చాలా స్పష్టంగా మీరు ప్రతి వర్డ్ కూడా గమనించండి. నేను 4th టైం సీఎం అయ్యాను, నేను మొట్టమొదటగా సీఎం అయిన వ్యక్తిని కాదు, ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తిని కాదు, నేను ఎప్పుడు ఇలాంటి వైఖరి చూడలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం నేను ఇలాంటి వైఖరి చూస్తున్నాను అని మాట్లాడుతూ ఆయన మాట్లాడారంటే, ఇంకోటి ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగిస్తున్నారని, అలాగే 2-3 సంఘటనలు కూడా ఉదహరించి మాట్లాడారంటే ఈ నెపం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ మీద తోస్తున్నట్టు. అదే కదా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయన వల్ల జరిగినవి, ఆయన సరిగ్గా చేయకపోవడం వల్ల జరిగినవి, సమన్వయ లోపం వల్ల జరిగింది అని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ ప్రజలుగా మనం ఏం చెప్తామంటే, ఒక ఫెయిల్యూర్ జరిగితే అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అది ఒక జనసేనని ఒకరి మీద ఒకరు తోసుకునే ప్రయత్నం చేయకూడదు. మీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఎలా అయితే జనసేన, బీజేపీ, టీడీపీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ అని అట్లా తోసేయడం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ అని తోసేయడం అట్లా చేయకూడదు. ఖచ్చితంగా ప్రజలుగా మేము మీ ఉమ్మడి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకో. రైట్ అండి. సో ఫైనల్గా అంటే రీసెంట్గా మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, మాకే ఇచ్చారు. సో ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత గతంలో మీరు జన సైనికులు అయినప్పటికీ మీ మీద కొన్ని ట్రోలింగ్స్ వినిపిస్తున్నాయి. ఆ రాయపాటి అరుణ గారి మీ వీడియో పక్కన పెట్టి మీ పైన కొంత ఫేక్ ప్రచారం జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో వచ్చిందా మీ దాకా? చూసారా? మీ ఒపీనియన్ వాటిపైన? అదేంటంటే నా ఫోటో ఒకటే పెట్టారండి. వీడియో అమ్మాయి వేరే కాంటెస్ట్ లో మాట్లాడింది, రోజా గారిని మాట్లాడిన కాంటెస్ట్ ని పెట్టేశారు అనమాట. సో ఓపెన్ చేస్తే ఏంటంటే అమ్మాయి నన్ను అంటున్నట్టుగా వస్తుంది. చాలా మందికి తెలియదు. అంటే ఇంకొక విషయం చెప్తాను, ఇది ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, అమ్మాయి మీ పార్టీలోనే ఉంది కదా, మీరు వెళ్ళండి, నా వీడియో చూపించండి, చూపించి నిజంగా ఇప్పుడే కౌంటర్ ఇమ్మని చెప్పాను. ఎప్పుడెప్పుడో తీసుకొచ్చేయడానికి ఆమె కౌంటర్ ఇస్తే నేను ఎట్లా కౌంటర్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్. 2, నేను మొట్టమొదట జనసేన నుంచి బయటకు వస్తున్నానని మెసేజ్ పెట్టినప్పుడు ఫస్ట్ నాకు కాల్ ఎవరు చేశారో తెలుసా? రాయపాటి ఆ అమ్మాయి నాకు ఒక సిస్టర్ లాంటిది. ఆ అమ్మాయి నాతో మాట్లాడింది, దేవి గారు మీలా అందరు వెళ్ళిపోతే ఎలా అండి అని చెప్పేసి నాతో మాట్లాడింది. నా గురించి స్పష్టంగా తనకు తెలుసు. తనకే కాదు, క్షేత్ర స్థాయిలో మొదటి నుంచి జనసేనలో పనిచేస్తున్న వాళ్ళందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏదో యువగలం అని ఇవన్నీ చెప్పి, అంటే జనసేన నుంచే జనసేనకి యాంటీ క్రియేట్ చేద్దాం అనుకుంటే, మేము ఎందుకు బయటకు వచ్చామో పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుసు. మా మధ్యన ఏ వైరం లేదు, మమ్మల్ని విమర్శించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మేము బయట ఉన్నా కూడా వాళ్ళతో వాళ్ళు కూడా మా వాళ్ళే, వాళ్ళతో మేము టచ్ లో ఉంటాం, మాట్లాడతాం, వాళ్ళ బాధలు వింటాం, బయట నుంచి కూడా మేము చెప్పాలనుకుని చెప్తాం. అంతే తప్ప ఇట్లాగా జనసేన నుంచి వచ్చిన వాళ్ళకి జనసేన నుంచే ఏదో ఒక అంతరం క్రియేట్ చేసి వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటే అంత అమాయకంగా ఎవరు లేరు. అండ్ ఆ అమ్మాయి నాకు సిస్టర్ లాంటిదే. ఆ అమ్మాయి ఒకవేళ విమర్శించినా కూడా అది రాజకీయంగా నేను అర్థం చేసుకుంటాను, దానికి సరైన సమాధానం కూడా చెప్తాను, ఓపెన్ గా చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే యువగలం వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి కౌంటర్ పెట్టించండి. ఇది నా ఛాలెంజ్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ.